ప్రశ్న: వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బాబా ఇచ్చిన ఏ ఆజ్ఞను బుద్ధిలో గుర్తుంచుకోవాలి? వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ బాబా ఇచ్చిన ఏ ఆజ్ఞను బుద్ధిలో గుర్తుంచుకోవాలి? జవాబు: ఏ సాకార రూపాన్ని కానీ ఆకార రూపాన్ని కానీ మీరు స్మృతి చేయకూడదు. ఒక్క బాబా స్మృతి ఉంటేనే వికర్మలు వినాశమవుతాయి. స్మృతి చేసేందుకు మాకు ఖాళీ లేదని చెప్పే అవకాశమే లేదు. అన్నీ చేసుకుంటూ స్మృతిలో ఉండొచ్చు. స్మృతికి సపరేట్గా టైం కేటాయించాలా అంటే అప్పుడు మాకు టైం లేదు అనొచ్చు. కానీ అన్నీ చేస్తూ స్మృతి చేయాలి. దాన్ని పెంచుకుంటా పోతే అప్పుడు కూర్చొని చేయాల్సిన అవసరం ఉండదు. పెంచుకుంటా పోవాలి. కర్మ వేరే, యోగం వేరే మనది. యోగంలో ఉంటే యోగంలోనే ఉంటాం, కర్మలేకి వస్తే మళ్ళీ కర్మలేకి మారిపోతాం. అందుకే బాబా అంటున్నారు, కర్మయోగి జీవితాన్ని అనుభవం చేసినప్పుడు కూర్చొని చేయాల్సిన అవసరం ఉండదు. సారం: సుగంధము మరియు సౌందర్యం కలిగిన పుష్పాలుగా కావాలి. మీ నోటి నుండి రత్నాలే వెలువడాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడూ రాళ్ళ వంటి కఠినమైన మాటలు మీ నోటి నుండి రాకూడదు. రెండో పాయింట్: జ్ఞానము మరియు యోగంలో హుషారుగా అయ్యి స్వకల్యాణము మరియు ఇతరుల కళ్యాణాన్ని చేయాలి. మీ ఉన్నతోన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అందులకు చేతికర్రగా కావాలి. వరదానం: 3 స్మృతి స్వరూపాల తిలకాన్ని ధరించే సంపూర్ణ విజయిగా కండి. స్వస్మృతి, తండ్రి స్మృతి, డ్రామా జ్ఞానం యొక్క స్మృతి. ఈ 3 స్మృతులలో మొత్తం జ్ఞానం యొక్క విస్తారమంతా ఇమిడి ఉంది. జ్ఞాన వృక్షానికి ఇవి 3 స్మృతులు. ఏ విధంగా వృక్షానికి మొదట బీజం ఉంటుందో ఆ బీజం ద్వారా 2 ఆకులు మొదట వెలువడతాయి. తర్వాత నెమ్మదిగా వృక్షం విస్తారమవుతుంది. అలా ముఖ్యమైనది బీజస్వరూపమైన తండ్రి స్మృతి. తర్వాత 2 ఆకులు ఆత్మ మరియు